హలో అండి. నా పేరు సిద్ధు. మాది జనగాం జిల్లా. నేను నా ఐఐటీ జర్నీ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను 10థ్ క్లాస్‌లో ఉండేటప్పుడు మా స్కూల్‌లో ఐఐటీ ఫౌండేషన్ ఇలా ఏం లేకుండే. సెకండ్ ఇయర్ స్టార్టింగ్‌లో ఏంటిదంటే, ఒకరోజు మా మ్యాథ్స్ సార్ క్లాస్‌లో ప్రాబబిలిటీ క్వెషన్ ఇచ్చారు. నేను దానికి వితిన్ ఏ మినిట్ నేను ఆన్సర్ చేశాను. సో, బికాస్ ఆఫ్ దట్ ఆయన అప్పుడు నన్ను యాక్చువల్‌గా రికగ్నైజ్ చేశారు. లైక్ దాని ముందు ఎప్పుడు నేను టీచర్స్ రికగ్నైజ్ చేయడం గానీ, లేకుంటే కౌన్సిలింగ్‌లో నా గురించి మాట్లాడడం గానీ ఏం లేకుండే. సో, అప్పుడేంటిదంటే ఆహ్, మ్యాథ్స్ సార్ నా కేటగిరీ గురించి తెలుసుకోవడం. సో, యాక్చువల్లీ నేను ఎస్టీ కేటగిరీ. సో, నా కేటగిరీ తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నారంటే, ఈయనని కొద్దిగా పుష్ చేస్తే ఐఐటీ సీట్ రావచ్చేమో, అట్లీస్ట్ ఎన్ఐటీ సీట్ రావచ్చేమో అనుకున్నారు. సో, ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. సో, రిజల్ట్స్‌లో ఏంటిదంటే, నాకు మ్యాథ్స్‌లో 85 వచ్చాయి. అండ్ కెమిస్ట్రీలో 40 మార్క్స్ వచ్చాయి. అండ్ ఫిజిక్స్‌లో 2 మార్క్స్ వచ్చాయి. సో, ఈ మ్యాథ్స్ మార్క్స్ ఏంటిదంటే డబుల్ ఆఫ్ దీస్ 2 మార్క్స్. సో, అదర్ 2 సబ్జెక్ట్ మార్క్స్. మా మ్యాథ్స్ సార్ సంజయ్ సార్ ఆయన. సో, ఆయన ఏంటిదంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చెప్తుండే మ్యాథ్స్‌లో. సో, అలా నాకు కొద్దిగా కాన్సెప్ట్స్ కానీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కొద్దిగా హెల్ప్ అయ్యింది. అండ్ దెన్ నాకు మెయిన్స్‌లో ఏంటిదంటే కేటగిరీ ర్యాంక్ 200 వచ్చింది. అండ్ అడ్వాన్స్‌లో ఏంటిదంటే 94 వచ్చింది. అడ్వాన్స్ మార్క్స్ 125. సో, మ్యాథ్స్‌లో 55 అలా వచ్చింది అనుకుంటాను. అండ్ కెమిస్ట్రీలో 30 ప్లస్ సంథింగ్ గుర్తులేదు. అండ్ ఫిజిక్స్లో కూడా 30 ప్లస్. సో, యా ప్లేస్మెంట్స్ నేను ఏంటిదంటే ఏఎండి అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. సో, ప్రజెంట్ కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను.